ఇప్పుడు మా తాత చేయాలి కదా. సరే మరి మూతెవరు ఏం చేస్తున్నాడో వీలుద్దాం ఇక. తాత ఏం చేస్తున్నావే? ఏంది తాత? తాతలేడు తోకలేడు పీకురి పీకురి. నా ఇంటి మొక్కాన్ని ఎవ్వరు రావద్దు. వచ్చే మమ్మల్ని నేల పట్టించారు వీళ్ళను వాళ్ళమ్మ అన్నుగొట్ట పరి పరి అటు మొక్కన వరి ఇటు మొక్కాన్ని ఎవరు రావద్దు. అగో మాటిన పడుతున్నది కానీ మనిషి కానత్తలేడు. ఏడున్నాడు కావచ్చు మా ముసలోడు. ఓ తాత ఏడున్నవే? అది ఏ వచ్చిరా ఇది? మేము ఎవరం లేవు అని అంటాడు కూడా తాత తాత అనుకుంటా ఈయన తిప్పులాడుతాంది. ఏ వచ్చిరా ఇది? ఏ వచ్చిరా నువ్వు అటు మొక్కన బా? ఓ ముసలోడా నువ్వేనా? దడుచుకొని చూస్తుంది కన్నే. అయినా ఏం పుట్టిందని గట్లా దాక్కున్నావు చెప్పు. కొంప తీసి ఎవరింతనన్నా దొంగతనం చేసొచ్చి గిట్లా సాటుకు నతుకుతున్నావా ఏంది? నేనేనా? నా చిన్నప్పుడు మా నీళ్ళలో పోయి కాళ్ళతోటి వాళ్ళ వత్వలు మత్పరిచ్చి వచ్చినోని అయితే సంసారి పోయి సంకలు ఇరుకుతానట, గయ్యాలు పోయి గంజలు ఇరికిందట. అగో అట్టున్నది మన ఇద్దరి కథ. దొంగే ఇంకో దొంగను దొంగ అని అన్నట్టున్నది. చాలు కానీ పీకి నుంచి. ఓ అయ్యా నీ జోలికొచ్చిన చూడు అది నా బుద్ధి తక్కువ. ఓ నేను కూడా బుద్ధి తక్కువలతో మాట్లాడాను కానీ అగో పో గడి మొఖాన పోయి అడక తినిపో. నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? అయ్యో నా రంజల నేనుంటే ఈమె ఈడికొచ్చి ఇత్తులు కచ్చకాయలు అని దీర్ఘాలు తీస్తుంది. ఈమె దీర్ఘాలు ఏం పుట్టిందయ్యా నీకు? ముప్పొద్దుల బగ్గం ఎక్కుకుంటా ఇంట్లోనే ఉండబడుతుంది. ఏమన్నా బంటలు తాగుతున్నావా? పోయ్ అరే నీతో ఏందో నాకు ఈ పంచాది. అటమైన రోగం ఏదో ముచ్చుకొస్తుందని నా భయంలో నేను ఉంచేదేమో నాయంబడి పడతానో నేను వచ్చాము అనుకుంటా. ఏంది మళ్ళీ రోగం వస్తాందా? ఏందది? రాసి ఇచ్చిన వార్తలు చదివే తప్ప బయట ఏం జరుగుతుందనే ముచ్చట కూడా తెలియదు. అరే నీకు ఆ అడ్డమైన కర్ణ పురుగు మళ్ళీ వస్తుందట. అందుకే ఇట్లా ఎవరు నా దగ్గరికి రాకుండా ఈ పరద కప్పుకొని ఇంచనుక మరి ఈ చెత్తాల పడినా ఏం చేయాలి మరి? ఓహో కరోనా కొత్త వేరియంట్ పిరోలా గురించి తెలుసా? నువ్వు గింతగానం నారాజు అయ్యేది. అయినా అది మన దాకా ఇంకా రాలేదు కాదే. నువ్వు ఏ లోకంలో ఉన్నవే మాయ రోగం దానా? ఆల్రెడీ ఆ కేరళ రాష్ట్రంలో చుట్టుకున్నదట. ఎరికేనా నీకు? ఒక్క రోజులనే 19 మందికి చుట్టుకున్నదట కర్ణ పురుగు. దాంట్లో ఇద్దరు మనిషి జీవే ఇడిచిర్రట. అబ్బో ఎత్తనో ఏందో ఈ బతుకు ఏమవుతుందో ఇంకా. అవునవును నేను కూడా ఇన్ననే తాత. పోయిన నెలలో 470 కేసులు నమోదైతే ఈ నెల వరకు 825కు చేరుకున్నాయట. అయినా గది కేరళలో కదనే, మన తన కాదు కాబట్టి మనకేం భయం లేదు. అగో మళ్ళా భయమేంది గీయవేంది అని అంటవేంది మంది కొంపలు ముచ్చేదానా? ఆ కర్ణ పురుగు గిట్ల మళ్ళా మనకెళ్ళి వచ్చేది ఉంటే ఎంత ఆగం ఉంటుందో ఏందో తండ్రి. పోయినసారి గిత్తనే కర్ణ పురుగు వచ్చింది అని అంటే సప్పట్లు కొడితే పోతుంది, పెండ రుద్దుకుంటే పోతుంది, తిప్పతీగ రసం తాగితే పోతుంది అని లేని ఇద్దరు చెప్పిర్రు. అవన్నీ ఇద్దరు నేను పడ్డా. ఆఖరికి 3 సూదులు గుచ్చుకుంటేనే పోతుంది అని అంటే అవి కూడా గుచ్చిపించుకున్నా. ఇక ఇప్పుడు మళ్ళా కొత్త కర్ణ పురుగు వస్తుంది అని అంటే మళ్ళీ ఎన్ని ఇద్దరు పడాల్సి వస్తుందో ఏందో ఈ ఆగవేందో తండ్రి. అరే నీ అవ్వ ఆ కరోనా ప్రభావం ఏందో గాని ఇగో ఇట్లా భయపడుడు చెయ్యబట్టే పానానికి ప్రమాదం అని చెప్తున్నారే డాక్టర్లు. మీకేందే తల్లి అసొంటి ఎన్ని అయినా చెప్తారు కానీ నా అసొంటి ముసలోళ్ళే పానాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుడు అవుతుంది. ఎట్లా అవుతుందో అయ్యేవో. అరే నీ అవ్వ కరోనా అనేది జాగ్రత్తలు తీసుకుంటే పోయేది కానీ గిట్లా పైపడితే పోయేది కాదు. జాగ్రత్తలు తీసుకుంటే అయిపోతుంది అని అశ్రద్ధతో ఉంటే ఆ అచ్చ కర్ణ పురుగు తీరు వేషాలు కట్టుకొని వస్తుందట. ఇప్పుడు వచ్చే కర్ణ పురుగు ఏసొంటి వేషంతో వచ్చిందో ఎన్ని ఇద్దరు పడాల్సి వస్తుందో ఏం కథ మరి ఎంత రచ్చ చేస్తుందో దీని పాడైపోను. అవును నువ్వన్నది కూడా కరెక్టేనే. కరోనా ఒక్క వేరియంట్ తోని పోతుంది అనుకుంటే తాపకో వేరియంట్ తో నచ్చి జనాలను భయపెడుతున్నది. వావో గిత్త అయితే లోకం ఏడ బతుకుతుంది ఏడ నెమ్మలంగా ఉంటుంది. ఇంకా రానున్న రోజులల్లో పెళ్లిళ్ళు పేరంటాలు ఎక్కువ ఉన్నాయట. దాంట్లో ఎవ్వని తనువుల కర్ణ పురుగు ఉన్నదో ఎవ్వని తనువుల నుంచి ఇంకెవ్వని తనువులో చూస్తుందో ఎంత ఆగం చేస్తుందో ఎన్నూళ్ళను బదనాం చేస్తుందో ఎంతనో ఈ బతుకుడు చల్లగొట్ట. తాత నిన్న మా పొలం మీకు పత్తి వచ్చిందట కూలి పైసలు అన్నదే. నీ కూలి పైసలకు అగ్గితలుగా ఓ వారం 10 నెల రోజులకి ఇత్తగాని పో. నా ఇంటి మొక్కలు ఎవరు రావద్దు పైసలు అని పీకాడు మొక్కలు పీకో. నా పైసలు నాకితే నీటి మొక్కలు పడతాడు ముసలోడా. ఎవరా నువ్వు పైసలు గీసాలని బాగా నిలుతావు? పైసలు ఇంటి మొక్కలు పీకు పీకాడు మొక్కలు పీకు. ఆగు ముసలోడా కూలికి రాని ఇంకోసారి అవుతారా మా ఇంటి మొక్కను అప్పుడు నీ సంగతి చెప్తా. ఓ తిక్కల ముసలోడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యక ఈ పంచాదేందే? రాని రోగాన్ని తలుచుకొని బతకాల్సిన కాలాన్ని భయంతో బతుకుతావా అనే ఇంటికి పోయిగా. ఓ నీకేంది నీతులు ఎన్ని అయినా నీలుగుతావు. రోగం రొప్ప అయితే మాకెవడు పెట్టాలి? మా జాగ్రత్తలో మేము ఉండాలి. అయినా నువ్వు నా దగ్గరకు వచ్చి ఎందుకు నీలుగుతావు? నీ పని నువ్వు చేసుకోరాదు. ఎవరు నా దాంట్లోకి వచ్చి ఏళ్ళు పెడతా అంటావు పీకించాలి. నువ్వు ముందుగా నించాలి పీకు. ఏ పో ముసలోడా నీతో ఎవడు కొలుసుకుంటాడు? చూసిండ్రా పబ్లిక్
అడ్డమైన రోగం పత్తకు లేకుండా పోయిందంటే మళ్ళా ఆడాడ మోపైతున్నదట. దీనికి గత్తర్రాను ఆ కరోనాను కథం చేయనీకి సైంటిస్టులు ఎన్ని తీర్ల మందులు వ్యాక్సిన్లు కానీ పెట్టినా మళ్ళా ఆడుతున్నది కదా. పబ్లిక్ ఎందుకైనా మంచిది మీరైతే మందిర తిరిగినప్పుడు జర జాగ్రత్తగా ఉండు.